ప్రైజ్ లార్డ్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం వాటి గివ్ థ్యాంక్స్. సరే, ఈ సాయంకాల సమయంలో ఆరాధన నిమిత్తం మనం చేర్చున్నాం. ఆరాధన కొరకై మనం బైబిల్లో లేఖన భాగాలు చూసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. నేను చదువుతా. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయును ఘనతయు కలుగుటకు కారణమగును. అట్లాగే ఇంకొకటి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 2, 3 కలిసి ఉంటుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అట్లాగే ఇంకొక వాక్యం జరుగుతుంది. 3వ వాక్యం గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. నీ చదువు పెద్దగా. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల పలవ తండ్రి, కృపా కనికల దేవా, సత్యం తండ్రి, నమ్మకమైన దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఈ రీతిగా ఇక్కడ ఈ కొండలో ప్రభా మీరు ప్రేమించి మీరు ఉంచుకున్న మీ యొక్క శేషం బట్టి నీకు ఎంతో దినాలు. కృపగల తండ్రి, పరిస్థితులు ప్రభా అనుకూలంగా లేనప్పటికీ ప్రభా నీ కృపా వాస్తవతో అందరూ కూడా ఈ యొక్క సమయంలో ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ఈ కనాన మందిర పేరు పెట్టబడిన మందిర ఆవరణలో మీరు చేర్చి ఉన్నారు. అందుబడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభు తండ్రి, ఉదయకాలం నుండి మీ యొక్క మందిరాల్లో మేము గడపడానికి మాకు ఇచ్చిన సమయం కొరకై నీకు ఎంతో నాలు. అందుకంటే ముఖ్యంగా ప్రభా 2021 సంవత్సరం జూలై నెల అంతవరకు ప్రభా మమ్మల్ని గణించి కాపాడారు. అందుబడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఆ సమయాల్లో ఎన్నో ప్రభా పాండమిక్ ప్రభా కఠోరమైన పరిస్థితులు, కరోనా సెకండ్ వేవ్ అంటే పరిస్థితులు, ఉగ్రతలు అన్నీ కూడా ప్రభావం సంభవించినవి. అయితే వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని అందరూ కూడా మీరు తప్పించి సజీవంగా ఉంచి ప్రభా ఈ సమయానికి మమ్మల్ని బ్రతికింపజేసి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలని ప్రభా మీ సన్నిధికి చేర్చుకున్నందుకై, మీ సన్నిధికి తీసుకొచ్చినందుకై, మీ సన్నిధిలో మేము నిలబడటానికి మీకు మాకు ఇచ్చిన యొక్క తరుణం కొరకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభు తండ్రి, మాకంటే గొప్పవారైన వారు, శ్రేష్ఠులైన వారు, ఎంతో ప్రభు మంచివారు ప్రభు ఈ సమయాన్ని చూడలేకుండా పోయారు. అయితే మేము ప్రభా పనికిరానటువంటి వాళ్ళమి, సమయానికి ప్రభా ఎందుకు కూడా ఉపయోగం లేనటువంటి వాళ్ళం. అయితే మమ్మల్ని బట్టి కాక ప్రభా మీ యొక్క కృప వాస్తవ్యత బట్టి మమ్మల్ని సజీవంగా ఉంచారు, సమయానికి తీసుకొచ్చారు. స్తుతిస్తూ ఆరాధనాం. మమ్మల్ని ప్రేమించారు ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క ఉచితమైన రక్షణ మాకు అనుగ్రహించి ప్రభా తోడుగా ఉండి ఇంతవరకు భద్రపరిచి క్షమించి ప్రభా ఈ సమయం కూడా తీసుకొచ్చేందుకై కొనియాడుతూ వస్తాను. ప్రభా తండ్రి, ఈ సమయంలో ప్రభా ఆ యొక్క కణాల్లో ప్రభా ఆరాధన నిమిత్తం ప్రభా సాయంకాలం ఆరాధన నిమిత్తం చేరువచ్చున్నాం. మీరు మా దృష్టికి తీసుకురాబడిన మీ లేఖన భాగాలు ప్రభా జ్ఞాపకించుకోండి, కృప చూపించండి, కనికరం చూపించండి. ప్రజల ప్రభా మీ వారు, ఆత్మను మీవి ప్రభా, ఆత్మను మీవి కనుక, ప్రజలు మీ వారు కనుక
వారికి కావాల్సిన విధానంలో ప్రభా మీరు విరిచి పంచిపెట్టమని వారి ప్రభా ఆరాధించడానికి కావాల్సిన వర్తమానం ఆత్మీయ వర్తమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడుతున్నాం నేను కాదు ప్రభా, మీరే ఉండి ప్రభా మీరే మాట్లాడి ప్రజలైన వారిని ప్రభా మీరే ఆరాధన కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి ఎంత వందనాలు ప్రభా. రావాల్సిన వారు ఇంకా వస్తున్నారు, వారిని కూడా త్వరగా సిద్ధపరిచి రాగొట్టుని ప్రభు చూపించి ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభా ఈ కరెంట్ని మైకును స్వాధీనం తెచ్చుకుంటున్నాం ప్రభా. రక్తంతో ప్రోక్షించండి ప్రభా. అంతరాయం ఏర్పడుతుంది అయినప్పటికీ ప్రభా అంతరాయాలను తొలగించే దేవుడు మీరే, అన్నింటినీ చూసుకునే దేవుడు మీరే. ఎందుకు మీ మీద విశ్వాసంతో ప్రభా మేము ముందుకు సాగిపోతున్నాం. ప్రభు చూపించండి ప్రభా. మీ యొక్క వాక్య పరిచర్య కానీ ప్రభు మీ యొక్క కూడికి కానీ ఏది కూడా అంతరాయం లేకుండా ఉండటానికి ప్రభుని ప్రభు చూపించమని మీరే సహాయం చేయమని ప్రభు. నన్ను ఒకసారి మళ్ళీ మీ చేతులు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రాంతి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన నిమిత్తం మనం చేరి వచ్చినప్పుడు మనం చదవడం భాగాలు మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మరోసారి చదువుదాం, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ మనకు మూడు విధాలు కలుగుతుంది. మొట్టమొదటిది ఫస్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటి మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ఏంటిది? మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అది మనకి మెప్పు ఘనత మహిమ కలగడానికి అవటానికి కారణమయ్యేది మన యొక్క విశ్వాసము. ఆ విశ్వాసము ఎప్పుడు కలుగుతున్నాయి? అవన్నీ పరీక్షకు నిలిచినప్పుడు, శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు. ఇవన్నీ కూడా మనకు మెప్పును కలిగిస్తాయి, మహిమను కలిగిస్తాయి, ఘనతను కలిగిస్తాయి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ మనకు కలుగుతున్నాయండి. ఆ విశ్వాసం ఈ రెండవ భాగంలో కూడా చదివాము. జేమ్స్ పేతురు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రికలో 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మీ విశ్వాసముకు కలుగు పరీక్ష అది ఏం చేస్తుందంటే ఓర్పు పుట్టిస్తుందండి. ఓర్పు పుట్టించినప్పుడు మనకి ఏం చేస్తుంది? నానా విధములైన శోధనలో అది ఏం చేస్తుందంటే మహా ఆనందంగా మనకు కనబడుతూ వస్తుంది. ఈ విశ్వాసము అక్కడ పరీక్షకు నిలిచిందిగా ఉంది పేతురు రాసిన పత్రికలో. ఇక్కడేమో ఈయన ఓర్పు పుట్టించేదిగా ఉంటుంది. పరీక్ష కలిగినప్పుడు విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పు పుట్టించేదిగా ఉంటుంది. అక్కడ విశ్వాసం అంత కూడా ఏం చేస్తుంటే పరీక్షించబడినప్పుడు, శోధన చేత నిలబడినప్పుడు అది మెప్పు మహిమ ఘనత కలిగించేదిగా ఉంటుంది. ఈ విశ్వాసం అంటే మనకు బాగా తెలుసు. ఎబ్రీ రాసిన పత్రికలో అక్కడ 1వ అధ్యాయం 11వ అధ్యాయంలో 1వ వచనం చదివినా, లేకపోతే ఆ అధ్యాయం అంతా కూడా విశ్వాసాన్ని గురించి చెప్తూ వస్తుంది. చదువుదాము.
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నవి. ఇది విశ్వాసానికి నిర్వచనం. అయితే ఇంకా 6వ వచనం చదివితే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చెప్తుంది. 14వ వచనం చదువునండి. చూడండి, అక్కడ ఆయన యాకోబు రాస్తున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా నాకు విశ్వాసం కలదని చెప్పిన ఏం ప్రయోజనం? విశ్వాసం కలదని చెప్తే అప్పుడు ఆ విశ్వాసానికి తగినట్టుగా క్రియలు ఉండాలి. అదే 17వ అధ్యాయం 17వ వచనం చూస్తే అది విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోయినట్టుగా ఉంటుంది. ఇట్లా చెప్పిపోతుంటే ఇవన్నీ కూడా విశ్వాసాన్ని ఆ పరీక్షించేవిగా ఉంటున్నాయి. అదే పేతురు రాసిన మొదటి పత్రికలు మళ్ళీ చెప్తాం, చూద్దాం. 8, 9 వచనాల్లో మనం చదివాం ఇందాక, మళ్ళీ చూద్దాం. 8, 9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. ఈ వాక్యం మనకందరికీ బాగా సుపరిచయం. ఇది మన పితరుడైనటువంటి యొక్క భక్సింగ్ గారి యొక్క సాక్ష్యంలో గొప్ప ఉజ్జీవింపజేసే మాట ఇది. ఆయన సాక్ష్యంలో ఏమంటాడు? చెప్పనశక్యమును చెప్పనశక్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషం ఆయన కలిగిందండి. సరే, ఇప్పుడు ఎందువల్ల కలిగింది ఆ సంతోషము? మీకు ఎందుకు వచ్చింది? మీరు ఆయనను చూడకపోయినాను. ఎవరిని చూడకపోయినా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఆయనను చూడకపోయినప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీరు కనులారా చూడకయే విశ్వసించుతూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యములు మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారై ఆనందించున్నారు. మనం ఆయన కన్నారా చూడకుండానే విశ్వసిస్తున్నాం. విశ్వాసం ద్వారానే అక్కడ మనకు ఎబ్రీ పత్రికలు కూడా 11వ అధ్యాయం చెప్తుంది, అదృశ్యమైన వాటిని ఉన్నవని అనుటకు అది విశ్వాసం అనేది రుజువుగా ఉంచబడుతుంది. అంటే మనకి లేనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. యేసుప్రభు వారు మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు లేరు, భౌతికంగా మన మధ్యలో లేరు. అయితే మనం ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తున్నాము, ఆయన ఉన్నట్టుగానే ఆయన ప్రేమిస్తున్నాము. ఎందువల్ల ఎట్లా ప్రేమిస్తున్నాము? ఆయన విశ్వాసము ద్వారానే. విశ్వాసం ఎలా కలుగుతుంది? అక్కడ యోహాను సువార్తలో చెబుతుంది, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకోసమే ఆయన ఉన్నారు. అందుకోసమే మనం ఆయన ఆ మాటను బట్టి విశ్వసిస్తున్నాము. ఆ మాటను బట్టి విశ్వసించడం ద్వారా మనం ఏంది? ఆత్మరక్షణ పొందుతున్నాం. మన పితరులు కూడా అలాగే విశ్వసించారు, ఆత్మరక్షణ పొందారు. అయితే ఇప్పుడు మనం ఆ ఆత్మరక్షణ పొందిన తర్వాత ఆ విశ్వాసంలో మనం ఎదుగుతూ రావాలి, విశ్వాసం కొనసాగించుకుంటూ రావాలి.
మనం ఆ విధంగా వస్తున్నప్పుడు ఆ విశ్వాసం చేస్తుంటే పరీక్షించబడుతూ వస్తుంది. ఇక్కడ పేతురు ఆయన ఉండంటే ఆయన ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో విశ్వాసానికి ఒక మంచి పేరు, అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏడవచ్చును, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సువర్ణం అంటే బంగారం. నశించిపోయే బంగారము ఏం చేయబడుతుంది? దేనివల్ల శుద్ధపరచబడుతుంది? అగ్ని పరీక్ష వలన. ఈ పాతపడిపోయిన బంగారం కొత్తగా కనపడాలంటే, తలతల మెరవాలంటే, నూతనంగా కనిపించాలంటే, అందంగా కనిపించాలంటే ఈ యొక్క పాతదైన బంగారం తీసుకెళ్ళి ఆ అగ్నిలు వేయాలి, ఆ పుటం వేయకూడదు. అప్పుడు అది తల మెరుస్తూ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా పాతపడిపోయిన విశ్వాసాన్ని ఈ పరీక్ష దగ్గర తీసుకురావాలి. పరీక్ష దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఆ పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం కూడా ఈ యొక్క స్వర్ణం కంటే దగ్గర మెరిచిపోయేదిగా కనిపించాలని. అది పేతురు యొక్క ఉద్దేశం. మనలో కూడా ఆ విధంగా ఆ దగ్గర మెరిసే విశ్వాసం అనే మన యొక్క బంగారాన్ని ఆ దగ్గర మెరిసే దానిలోకి తీసుకురావాలని ఆయన యొక్క కోరిక. అయితే అప్పుడు దాన్ని తీసుకురావాలంటే పరీక్షకు తీసుకుపోవాలి, పరీక్ష దగ్గరికి. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నానా విధమైన శోధన వచ్చినప్పుడు అది ఏమంటాడు? పరీక్షగా ఓర్పు కలిగించి దానికి నానా విధమైన శోధన కలిగినప్పుడు మహానందాన్ని ఎంచుకోమన్నాడు. మన యొక్క విశ్వాసము ఆ పరీక్ష దగ్గరకు తీసుకెళ్ళి ఆ పరీక్షలో వేసి ఆ పరీక్ష కూడా ద్వారా తీసుకెళ్తే అది వచ్చిన యొక్క శేషమును అప్పుడు అది మెరుస్తున్న మెరుపు చూసి అది ఎంతో మనల్ని చూసేవారు ఎంతో ఆనందించే ఉంటారు, మనకు కూడా ఎంతో ఆనందం కలిగించేదిగా ఉంటుంది. మన కనుక విశ్వాసం పరీక్షకు పోకపోతే అది మనకి ఆనందం కలిగించదు. అందుకోసమే ఇక పేతురు మనల్ని తీసుకెళ్తున్నాను. దీని ఆ పరీక్ష వల్ల మనకు కలిగే మెప్పులు ఏంటి చూద్దాం. ఆ పరీక్ష తీసినప్పుడు మనకు ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం చూద్దామండి. అక్కడ అబ్రహాము ఏ విధంగా పరీక్షించబడ్డాడు అది మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఆదికాండము 22వ అధ్యాయం అదంతా కూడా చదువుకుంటూ పోతుంటే అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు సంభాషించుకుంటూ పోతూ వస్తున్నారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అబ్రహాంకి ఏం చెప్పబడింది? మొట్టమొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరిశోధించాలని దేవుడు ఇష్టపడి ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ మోరియా పర్వతంలోకి తీసుకుపోయిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఆయనకి వృద్ధాప్యంలో వాగ్దానం చేత కుమారుని అనుగ్రహించాడు. ఆయన వృద్ధాప్యంలో ఆ కుమారుతో సంతోషించిన సమయంలో ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు ఇష్టపడి ఆయనకి ఆజ్ఞాపించాడు. నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించున్న నీ యొక్క కుమారుడు ఇస్సాకుని ఆ మోరియా దేశంలో నేను చెప్పో పర్వతం ఒకదాని మీద తీసుకెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించమని. ఇక అప్పుడు ఆయన ఎలా ఉంటుంది ఒక విశ్వాసం? అయితే ఆయన విశ్వాసంలో సన్నగిరిలా, విశ్వాసంలో వెనకబోల, విశ్వాసంలో తత్తరపాటు కలిగి ఉండాల, కలవరపాటు కలిగి ఉండాల. సరే దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు, చిరసావించి జరిగిన దాన్ని విధేయత చూపించాలనే విధేయత చూపించి సిద్ధపరిచి కుమారుడిని తీసుకెళ్ళిపోయాడు. పోతున్నప్పుడు కుమారుడు తండ్రి దహన బలికి కట్టెలను నూనె అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడంటే అప్పుడు దేవుడే చూసుకుంటాడు, యెహోవా వీరని తీసుకుపోయాడు. ఆ సంభాషణ చూసుకుని తీసుకున్న తర్వాత అక్కడ దేవుడు చెప్పినట్టుగానే సిద్ధపరిచాడు. ఆయన్ని వధించడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆయనకి మళ్ళీ కనిపించి ప్రత్యక్షమై అదిగో నీవు దహన బలి అర్పించవలసిన కోడి దూడ, కోడి కూడా ఆ గొర్రెపిల్ల అక్కడ మా పొదలో ఉందో చూస్తున్నది, నీవు తీసుకెళ్ళి దాన్ని వధించమని చెప్పగానే అక్కడ అంటే ఇప్పుడు కుమారుడిని వధించడానికి కూడా ఆయన వెనకాడలేదు. అంటే విశ్వాసానికైనా
ఆ పరీక్షలో ఆయన జయించాడు. అందుకే దానివల్ల అక్కడ ఆ సువర్ణం, ఆ బంగారం అగ్నిలో వేయబడ్డప్పుడు, పుటం వేయబడినప్పుడు అది తలతలగా మెరిచిపోయింది కనిపించింది. ఇప్పుడు కూడా ఈ అబ్రహాము ఈ విశ్వాసాన్ని తీసుకొచ్చి అక్కడ దహన బలి దగ్గర వచ్చినప్పుడు అది కూడా దేవునికి దగదగ మెరిసేదిగా విశ్వాసం కనిపించింది. దాని వెంటనే విశ్వాసాన్ని ఆ పరీక్షకి నిలిచిందై ఉన్నప్పుడు అది మహానందంగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే ఇది అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షకు నిలిచి అక్కడ ఏమైంది, అక్కడ పరీక్ష నిలిచిందిగా ఉంది. దాని తర్వాత మహానందం పొంది, అంటే దాని మీద యెహోవా చూచుకొనును అనే దానికి ప్రతిఫలంగా ఆయనని కుమారునికి ప్రతిఫలంగా గొర్రెపిల్లను ఇచ్చాడు. దాని ద్వారా బలి ఇచ్చుకుంటూ వచ్చాడు. అది రెండోది చూస్తే అదే ఇక్కడ మళ్ళీ పేతురు యాకోబు రాసిన పత్రిక, అంతకంటే ముందుగా ఇక్కడ కూడా పరీక్ష నిలిచినప్పుడు 2వ వచనంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అది మహానందంగా ఎంచబడింది. 3వ చూస్తే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కొన్ని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చిన్నపిల్లలారా, పేతురు కాదు, యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అది మన యొక్క విశ్వాసము లోకమును జయించిన విజయం. ఎవరు వీళ్ళు? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకం జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా వారి యొక్క విశ్వాసము అక్కడ లోకానికి తీసుకుపోతుంది. లోకం దగ్గరికి, ఆ లోకం దగ్గర తీసుకున్నప్పుడు ఎవరైతే దేవుని మూలంగా పుట్టున్నారో వారందరూ కూడా ఆ లోకాన్ని జయించారు. ఆ జయించడం అనేది ఇక విశ్వాసం. అదే మత్తయి సువార్తలో చూస్తే నాకు విశ్వాసం ఎంత ఉంటుంది? 15వ అధ్యాయం, లేకపోతే 8వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. ఎవరి గురించి చెప్పబడింది? మనకు బాగా తెలిసిన భాగమే. శతాధిపతి ఆయన ఎందుకోసం అడుగుతున్నాడు అక్కడ? కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను. ఆయన శతాధిపతి ఆయన యొక్క దాసుడి విషయమై ఆయన చింత కలిగి ఆయన్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఆయన మాట మాత్రం సెలవిస్తే బతుకుతాడు అని చెప్పి విశ్వాసంతో ఆయన దగ్గర తీసుకొచ్చాడు. వెంటనే ఆయన ఎప్పుడైతే మాట సెలవు ఇవ్వబడిందో వెంటనే ఒక పక్షవాయువు ఆయన విడిచిపెట్టబడింది. ఆయన నడుచుకున్న స్వస్థపరచబడ్డాడు. అంటే ఆ విశ్వాసము అక్కడ ఏమవుతుందంటే విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చినప్పుడు అది నెరవేర్చబడుతుంది. ఇది కూడా గొప్ప విశ్వాసం చూపించేది ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా విశ్వాసం పరీక్షకు నిలిచిందిగా ఉండాలి. ఇప్పుడు అందుకే మనం ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాము. మన పాపాలు మనం అందరం ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత ప్రభు రక్తంలో కడగబడ్డప్పుడు ఆయన బిడ్డగా చేయబడ్డాము. చేయబడిన తర్వాత ఇప్పుడు విశ్వాసములో మనం ఈ విధంగా పరీక్షలు వచ్చినప్పుడు నిలిచిందిగా ఉండాలనుకుంటే ఆయన మన తీసుకొచ్చి నేర్పుతూ వస్తున్నాడు.
అందువల్ల మనకు ఉపయోగాలు ఎన్నో ఉంటున్నాయి. మన పరీక్షలు ఎలాగ వాటిలో నిలబడాలో చూపిస్తూ వస్తున్నాడు. అయితే ఇట్లా పరీక్ష ఇచ్చినప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనం చూసుకొని వాటి వల్ల మనకు కావాల్సిన మన దేవుడు మనల్ని ఏ విధంగా ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనం నిలబెట్టుకున్నాడో చూసుకొని ఆ విధంగా ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడు, ఆ పరీక్షలో విజయం పొందినప్పుడు మనం ఆనందంగా వహించి ఆ ఆనందాన్ని ఇచ్చినందుకే మనం ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. అందుకోసం ఈ యొక్క సాయంకాలం ఆయన ఆరాధన చేయవచ్చున్నాం. చూద్దాం రండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఇక అమూల్యమైన విశ్వాసము మనల్ని ఏం చేస్తుందో చూపిస్తుంది అక్కడ. 16వ అధ్యాయము 30-31. అప్పుడు ఏమంటున్నారు? అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము ఏం చేస్తుంది? మనం రక్షించేదిగా ఉంటుంది. అమూల్యమైన విశ్వాసము మనం రక్షించేదిగా ఉంటుంది, రక్షించడానికి కారణమవుతూ వస్తుంది. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము ఆ బంగారం వల్లే శుద్ధపరిచిపోయినప్పుడు మన దగ్గర మెరిచిపోతున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనల్ని రక్షించేదిగా ఉంటుంది. ఎక్కడి నుంచి రక్షించేది? మన ప్రాణ ఆత్మల దేహాల నుంచి రక్షించేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదివితే ఆమె రక్షించబడింది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఇంకా 31 విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఇది అమూల్యమైన విశ్వాసం ఉంచినందువలన కలిగిన ఉపయోగం. ఈమె వాస్తవానికి రాహాబు వేశ్య. ఆమె చేసి అంటే ఆమె వృత్తే వేశ్యగా ఉంటుంది. దానికి ప్రతిఫలంగా ఆమె నరకానికి పోవాలి, శిక్షించబడాలి. అయితే ఆమె శిక్షించబడకుండా అక్కడ ఈ వేగుల వారు ఆ దేశానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆమెను రక్షించారు. ఎట్లా రక్షించారు? ఆమె యొక్క విశ్వాసం. ఏంటి ఆమె విశ్వాసం? అక్కడ అమూల్యమైన విశ్వాసం ఏం చేస్తుంది? ఆ విశ్వాసం బట్టి ఆమె ఏం చేసిందంటే రాహాబును వేసేవాళ్ళు అక్కడ మనం దానికి వెళ్ళి చూస్తే ఆమె వాళ్ళకి చెప్పారు. అంటే ఎవరు? యెహోషువ వాళ్ళు వచ్చి ఆమెకు ముందుగా వచ్చినప్పుడు ఆమెకు సూచనలు ఇచ్చారు. మేము ఈ దేశం మీద యుద్ధాలు రాబోతున్నాము, వచ్చినప్పుడు నీవు నీ కిటికీ ద్వారబంధములకు కమ్మెలకు ఆ ఎర్రని దారమును కనుక కట్టి ఉంచితే మాకు అది ఆనవాలుగా ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క దేశంలో ఉన్న వారిని సంహరించినప్పుడు మేము దాన్ని చూసి ఈ ఇంట్లో ఉన్న వారిని సంహరించకుండా దాటిపోతామని ఆమె ముందుగా చెప్పారు. ఆ మాటను నమ్మింది ఆమె. ఆమె వేస్ట్ అయినప్పటికీ కూడా ఆమె కుటుంబాన్ని కూడా ఆ యొక్క కిటికీకి అది కట్టుకొని ఎర్రని దారం కట్టుకోవడం ద్వారా ఆమె ఏం చెప్పింది? నశించకపోకుండా ఆమె కుటుంబము రక్షించబడింది. ఆమె రక్షించబడడానికి ఆమె కుటుంబం రక్షించబడడానికి కారణము అమూల్యమైన విశ్వాసం. అక్కడ అపోస్తుల కార్యంలో కూడా ఆ యొక్క శతాధిపతి కూడా నశించిపోకుండా ఉండడానికి కారణం ఆ యొక్క అమూల్యమైన విశ్వాసం. అయిలారా రక్షించబడకుండా నేనేమి చేయాలని అక్కడ అడుగుతాడు. మళ్ళీ చదువుతాము. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని సెలవు చెప్పాను. ఇప్పుడు అక్కడ రాహబు అనే వేసి కూడా మేము మీ యొక్క సంహారం నుంచి మీ చేత చంపబడకుండా ఉండాలంటే మేమేం చేయాలంటే అప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకోమని. దాని ద్వారా వాళ్ళ మాట నమ్మింది, ఆ విశ్వాసం ఉంచింది, వాళ్ళు చెప్పినట్టు చేసింది. అప్పుడు రక్షించబడింది. ఆమె కాకుండా ఆమె ఇంటి వారందరూ కూడా, ఆమె తోబుట్టులందరూ కూడా రక్షించబడ్డారు. ఇక్కడ కూడా అయిన ఈ శతాధిపతి, ఈ జైలు అధికారి ఏం చేశాడు? అయ్యలారా, రక్షణ పొందు నేను ఏం చేయాలని అడిగినప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు, నువ్వు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుకోండి. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము రక్షణ పొందడానికి కారణమైంది. మనం కూడా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే మన యొక్క విశ్వాసమే. ఎందుకంటే మన విశ్వాసం ఏంటి? మనం పాపము చేస్తున్నాం, పాపం చేసాము. ఆ పాపం చేస్తే పాపానికి వచ్చే శిక్ష మరణం. ఆ మరణం తప్పించడానికి ఈ లోకంలో ఎవరి తరం కాదు, ఒక ప్రభు యేసుక్రీస్తు వారి తప్ప. అనేది విశ్వాసం ఉంచి ఆయన దేవుడని నమ్మి ఆయన ప్రభువునికి నోటితో ఒప్పుకున్నప్పుడు, మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం చేత శుద్ధీకరించబడి మన ప్రతి పాపానికి మన శుద్ధీకరించి ఆయన పవిత్రపరిచినాడు. అందుకోసమే మన విశ్వాసంతో ఆయన దగ్గర పాపాలను ఒప్పుకున్నాము, ఆ విధంగా రక్షించబడ్డాము. అదే ఆ అమూల్యమైన విశ్వాసము రక్షణ పొందడానికి కారణమయ్యింది. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మన యొక్క అమూల్యమైన విశ్వాసము ఆయన ఏం చేసింటే, ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టినందు విశ్వాసం ఉంచడానికి కారణమైంది. ఆ కారణం చేత మనం ఏం చేసామంటే నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందినట్లుగా మనం ఆయనను మనకు అనుగ్రహించబడ్డాం. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము నిత్య జీవం పొందడానికి నాకు కారణమైంది. మొట్టమొదటి అమూల్యమైన విశ్వాసము రక్షణ పొందడానికి కారణమైంది. రెండోది ఆ యొక్క అమూల్యమైన విశ్వాసము నిత్య జీవం పొందడానికి కారణమైంది. మూడోది చూద్దాం. లేకపోతే అదే ఇదే 3వ వచనంలో 36వ వచనం చూద్దాం. అది కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. 6వ వచనం 46వ అధ్యాయం 40వ వచనం. ఇదే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్తలు. అది ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. అది సరే. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిది అమూల్యమైన విశ్వాసము రక్షణ పొందడానికి కారణమైంది. రెండవది అమూల్యమైన విశ్వాసము నిత్య జీవం పొందడానికి కారణమైంది. మూడవదిగా చూద్దాం. గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం. గలతీ రాసిన పత్రిక కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇక్కడ ఏమంటే, విశ్వాసం వెల్లడి కాక మునుపు
ఇక ముందుకు బయలుపరచబోవడం విశ్వాసం అవలంబించవలసినని వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రం లోనైన వారమైతమే. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతివంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనము నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. ఇక్కడ ఏమైంది? కాబట్టి మనము విశ్వాస మూలమున నీతివంతులమని తీర్చబడినట్టు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం కారణం. ఇక అమూల్యమైన విశ్వాసము నీతివంతులుగా తీర్చబడడానికి కారణమైంది. ఇది మూడోది. ఇక్కడ ఇక అమూల్యమైన విశ్వాసము శుద్ధపరచబడిన తర్వాత, ఆ పరీక్షకు నిలిచిన తర్వాత ఏం చేస్తుందంటే మన అమూల్యమైన విశ్వాసం రక్షణ పొందడానికి కారణమైంది. రెండోది నిత్య జీవం పొందడానికి కారణమైంది. మూడోది నీతివంతులుగా తీర్చబడడానికి కారణమవుతుంది. అది చూద్దాం. నాలుగోదిగా రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక. ఎట్లా? ఎందుకది? విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా, ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము మనం ఏం చేస్తుందంటే ఇక్కడ సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నింపబడడానికి కారణమవుతుంది. ఇది నాలుగవది. ఇక అమూల్యమైన విశ్వాసము ఏం కారణమవుతుంది? సమస్త ఆనందానికి కారణమవుతుంది, సమాధానంతో నింపబడడానికి కారణమవుతుంది. ఎప్పుడో అది ఆ పరీక్షకు నిలిచింది అయినప్పుడు, మా శోధన చేత పరీక్షకు నిలిచినప్పుడు అది సువర్ణం ఎట్లాగైతే అగ్నిలో వేసిన తర్వాత అది మెరిసిపోతూ వస్తుందో అట్లాగా మెరిసిపోయాక అమూల్యమైన విశ్వాసము మనం ఏం చేస్తుంది? సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపబడడానికి కారణమయ్యిందిగా ఉంటుంది. ఇది చూద్దాం. 5వదిగా గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనం. అది ఇప్పుడు అంటే 3వ అధ్యాయము 11వ, గలతీ రాసిన 3వ అధ్యాయం 11వ వచనం. ఇంకోటి హెబ్రీ రాసిన పత్రికలు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ఇక్కడ ఉంటే మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ యొక్క నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుకోవాలని అపేక్షించున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవి మొట్టవుతుంటే మీ విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రుకుని వారిని పోలి ఉన్నట్లు. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము ఇక్కడ ఏం చెప్తుంటే ఓర్పును అది మనకు ఇచ్చేదిగా ఉంటుంది, ఓర్పును దయచేసేదిగా ఉంటుంది అమూల్యమైన విశ్వాసం. ఇక్కడ ఏంటంటే ఆ ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మనందరూ కూడా సిద్ధపరిచేది కొడతాం. అంటే వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఓర్పు ఓర్మి అవసరం. అది ఎలా వస్తుందంటే ఆ యొక్క అమూల్యమైన విశ్వాసం ద్వారా మనకు అనుకరించబడుతుంది. ఈ యొక్క అమూల్యమైన విశ్వాసం ద్వారా మనకు అనుకరించబడిన వాటిలో ఇది
ఓర్పు అనుగ్రహించేదిగా ఉంటుంది, ఓర్మి ఇచ్చేదిగా ఉంటుంది. ఇది 5వది. 6వదిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి చాలు. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఇక్కడ ఏం చేస్తుందంటే విశ్వాసము చేత, ఆ యొక్క అమూల్యమైన విశ్వాసంతో మనకి ఏం చేస్తుంది, ధైర్యం ఇచ్చేదిగా ఉంటుంది. ఇది 6వది. అమూల్యమైన విశ్వాసము మనకు అనుగ్రహించబడిన వాటి మొట్టమొదట రక్షణ అనుగ్రహించబడింది. 2వది నిత్య జీవం అనుగ్రహించబడింది. 3వది నీతిమంతులుగా తీర్చబడినాము. 4వదిగా సమస్త ఆనందము సమాధానం అనుగ్రహించబడింది. 5వది ఓర్పు దయచేయబడింది. 6వది ధైర్యం అనుగ్రహించబడింది. 7వదిగా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. ఇది మనకు అందరికి బాగా తెలిసిన భాగం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అక్కడ ఏముంటుంది? పైన 21వ వచనం చదివితే అది 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఒక అమూల్యమైన విశ్వాసము నేను బాగుపడటానికి కారణమైంది. ఈ అదేంటి నశించిపోతున్న సువర్ణము ఎట్లా దగదగ మెరిసేది అట్లాగే ఆ యొక్క అమూల్యమైన విశ్వాసము మన పట్ల దగదగ మెరిసి కనిపించేదిగా ఉంటూ ఇవన్నిటికీ మనం పొందడానికి కారణమైందిగా. అందుకే పేతురుకి ఆ యొక్క పేతురు పత్రికలో విశ్వాసం దానికి విశేషపూర్ణమైన అమూల్యమైన విశ్వాసము అని పేరు పెట్టాడు. అదే రక్తము ఉంది, రక్తం కూడా అది అమూల్యమైన రక్తము అని దానికి పేరు పెట్టాడు. అదే అధ్యాయంలో 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత మీరు అక్కడ నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. అక్కడ మనం విమోచించబడడానికి అమూల్యమైన రక్తము అక్కడ ఎంతో ఇదిగా ఉంది. ఆ అమూల్యమైన రక్తం మనకు అక్కడ విమోచించడానికి కారణమైంది. ఇక్కడ అమూల్యమైన విశ్వాసము ఈ రక్షణ పొందడానికి కారణమైంది, నిత్య జీవం పొందడానికి కారణమైంది, నీతిమంతులుగా తీర్చబడడానికి కారణమైంది, తర్వాత ఆ సమస్త ఆనందం సమాధానం పొందడానికి కారణమైంది, తర్వాత ఓర్పును కలిగి ఉండడానికి కారణమైంది, ధైర్యం కలిగి ఉండడానికి కారణమైంది, స్వస్థత కలగడానికి కారణమైంది. ఇన్ని విధాలుగా ఈ యొక్క అమూల్యమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ సమయంలో ఈ చేరి వచ్చున్నాం. ఇటు యొక్క అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్న మనము, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన విశ్వాసము ఇన్ని విధాలుగా నాకు దోహదపడింది కాబట్టి నన్ను రక్షించారు కనుక, నాకు నిత్య జీవం అనుభవించారు కనుక, నీతిమంతురాలుగా తీర్చారు కనుక ఇక నాకు కొద్ది స్తుతి ఆరాధన, నువ్వు చేసిన మేలులకు, నువ్వు చేసిన గొప్ప రక్షణ కార్యం కోసమై, నువ్వు చేసిన గొప్ప కార్యం కొరకై నేను కనుక విశ్వాసం చేత పరీక్షించబడకపోయినట్లయితే నేను ఇక ఈ రక్షణ పొంది ఉండేవాళ్ళం కాను, ఈ నిత్య జీవాన్ని పొంది ఉండేవాళ్ళం కాను, నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళం కాను, నాకు సమాధానం సమస్త ఆనందం వచ్చేది కాదు, ధైర్యం ఆ ఓర్పు ఇక స్వస్థపరచబడేది ఇవన్నీ నాకు కలిగి ఉండేవి కావు కనుక ప్రభు నువ్వు నన్ను ఆ విశ్వాసం చేత ఆ పరీక్ష దగ్గరికి తీసుకెళ్ళావు. ఆ పరీక్షలో నన్ను
నానా విధమైన శోధన చేత నన్ను శోధనకు గురి చేశావు, వాటిలోని తీసుకొచ్చి మహా ఆనందాన్ని నాకు అనుగ్రహించావని ఆ యొక్క యాకోబు రాసిన 1వ అధ్యాయంలో 2వ వచనం చెప్పిన మాటను అంటే గుర్తు చేసుకొని మనం ఇక సాయంకాల సమయంలో యేసుక్రీస్తుని ఆరాధిద్దాం, ఆరాధనలో పెడదాం రండి.